హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పిల్లలు చికెన్ ఫ్రై కావాలని అడిగారు. దానికోసం మా ఆవిడ ఎప్పుడు చికెన్ కర్రీ వండుతుంది, ఫ్రై కావాలంటే ఈరోజు నేను ట్రై చేస్తున్నాను చికెన్ ఫ్రై. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను, కావాల్సినవి కోసి పెట్టుకున్నాను. డీమార్ట్లో రీసెంట్గా ప్యానం కొన్నాను, ఫ్రై ప్యాన్. దాంట్లో నేనే ఇవాళ కొత్తగా ట్రై చేస్తాను అని. ఫ్రై ప్యాన్ మాట సూపర్గా ఉంది, చాలా తక్కువ రేటుకి వచ్చింది, చాలా వెయిట్ కూడా ఉంది. చూసారా ఫ్రై ఎలా చేస్తున్నాను? అంటే నాకు తెలుసు ఫ్రై చేయడం, నేను ఎక్కడికి చేయను ఇంట్లో. ఇది మా పిల్లలు రోజు మమ్మీ కర్రీ కర్రీ వండుతుంది అంటున్నారని చెప్పి నేనే కొంచెం స్పెషల్గా ఉంటుందని ఫ్రై నేనే చేస్తున్నాను. సరే, బాగా వస్తుంది, ఇంకా బాగుంది. ఇంకా మనం ఇంకొక 5 నిమిషాల్లో అయితే అయిపోతుంది ఫ్రై. అది లాస్ట్కి వచ్చేసింది, ఇంకా ఫ్రై అంతా ముక్క కూడా బాగా ఉడికిపోయింది. గ్రేవీ తక్కువగా ఉండేట్టుగా చేశానమాట, అంటే జస్ట్ ముక్కలుగా తింటారని పిల్లలు. రైస్కి ఇలా కాకుండా మామూలుగా మనం రైస్లోనే తినొచ్చు, చపాతీలోనే తినొచ్చు, కానీ స్నాక్స్ కింద తింటారని చెప్పి ఇలా గుజ్జు లేకుండా ముక్కలు ఫ్రై చేశాను. అంతా ఉడికిపోయింది, కొంచెం కొత్తిమీర వేసేసి మనం ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. పిల్లలు వస్తారు ఈవినింగ్, అప్పుడు వాళ్ళకి రెడీ చేస్తున్నాం అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూశారు కదా ఈరోజు చికెన్ ఫ్రై.